హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గ్రాండ్ మా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వీకెండ్ కదా, సో ఈరోజు మీకు ఒక పార్క్ చూపిద్దామండి. ఇదైతే మన ఏరియాలో ఉన్న చాలా పెద్ద పార్క్. సో చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్నపిల్లలకు కూడా స్పెషల్గా వాకింగ్ చేయడానికి, జాగింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళకి, వాళ్ళతో పాటు చిన్నపిల్లలు వస్తే వాళ్ళని కూడా ఎంగేజ్ చేయడానికి చిన్న చిన్న గేమ్స్ ఇవి పెట్టి ఉన్నారు ఇక్కడ. సో ఇదైతే చాలా స్పేషియస్గా ఉంటుందండి. మనం ఎక్కడ కావాలంటే అక్కడ రిలాక్స్గా వాకింగ్ చేసుకోవచ్చు. అండ్ అక్కడక్కడ గ్రీన్ గ్రాస్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. ఇది మనకి మార్నింగ్ కంటే ఈవినింగ్ టైము లైటింగ్తో చాలా బాగుంటుందండి. సో ఆ లైటింగ్ కానీ, ఆ వాటర్ ఫాల్స్ కానీ ఇలాగా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీకు ఒక చెట్టు కనిపిస్తుంది కదా, ఇదైతే నాకు తెలిసి దాదాపు ఒక 30+ ఇయర్స్ నుంచి ఉన్న చెట్టు అనుకుంటా. సో దీన్ని అయితే నా నాగలింగ పుష్పం చెట్టు అన్నారు. సో ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఈ ఫ్లవర్స్ని కోయకూడదు అని చెప్పారు. సో జస్ట్ మనం చూసి ఎంజాయ్ చేయడమే కానీ ఆ ఫ్లవర్స్ని అయితే మనం కోయకూడదు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి చూడడానికి. సో అది ఒక గుడ్ థింగ్ అనమాట. ఈ పార్క్లో చాలా పెద్ద చెట్టు ఇది. మనకి ఆ కెమెరాలో అంత కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చాలా పెద్దగా ఉంటుంది. దాని షాడో కూడా కనిపిస్తుంది మనకి. సో అదనమాట విషయం. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ మార్నింగ్ దీనికోసం మెయింటెనెన్స్కి వర్కర్స్ ఉంటారు. సో చాలా బాగుంటుంది. సో ఈవినింగ్ అయితే చిన్నపిల్లలతో అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళు, పెద్ద ఏజ్ వాళ్ళతో చాలా పార్క్ మొత్తం చాలా సందడిగా ఉంటుందన్నమాట. సో మనం కంపల్సరీ వీక్లీ వన్స్ కానీ, వీక్లీ ట్వైస్ కానీ ఇలాంటి ప్లేసెస్కి మనం కంపల్సరీ వెళ్ళాలి. ఎందుకంటే పదాకి ఇంట్లో ఉండి రొటీన్ లైఫ్కి మనం బోర్ కొట్టకుండా ఇలాంటికి వెళ్తే మన మైండ్కి కూడా రిలాక్సేషన్ వస్తుందన్నమాట. సో అది విషయం. సో ఈ పార్క్ని మీకు ఒకసారి చూపిద్దామని ఇలా వీడియో తీసామన్నమాట. అండ్ ఇక్కడ మనకి టైం కూడా కనిపిస్తుంది. సో చాలా హైట్లో ఉంటుంది టైము. సో పార్క్ అయితే చాలా గ్రీనరీగా ఉంటుంది. మీరు ఇక స్లిప్పర్స్ తీసేసి ఇక్కడ వాక్ చేస్తే ఇక్కడ గ్రాస్ కూడా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చిన్న చిన్న కప్పుల్ లాగా సిట్టింగ్ ఏరియా పెట్టారు. అండ్ చిన్న చిన్న టెంట్ లాగా సిట్టింగ్ ఏరియా పెట్టారు. సో మనం ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చొని చక్కగా ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ ఆ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చల్లగా వచ్చే గాలి, ఈవినింగ్ టైము, సో ఆ క్లైమేట్ అదంతా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అప్పుడప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి. అప్పుడు మనకి ఆ రిలాక్సేషను, ఆ ఎన్విరాన్మెంటల్ చేంజ్ అనేది తెలుస్తుంది అనమాట. సో దీని అయితే మనకి గాంధీ గారి బొమ్మ కూడా ఉంది. సో అదనమాట విషయం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.